సచ్చరే ఎక్కడుందో ఏంటో. ఛీ, ఈ ఇంట్లో ఎవరికి డిసిప్లిన్ లేదు. ఏంటి బేబీ ఎందుకు అరుపులు? ఎవరు నన్ను అమ్మనెవరు? ఏమైంది బేబీ? పోయింది నా ప్రాణం, నా సర్వస్వం, నా జీవితం అరే! మొత్తం పోయింది. ఇంతకీ ఏంటది? డైరీ, నా కలల క్వారీ. ఉప్స్, ఆ డైరీ ఎక్కడ పెట్టాను? బా గుర్రాన్ని అదిలించేవాడు. బామ్మ ఎందుకు దిగావు? రావయ్యా రాకుమారా రా దిగ. పొద్దున్నుంచి బేరాలు లేవేంటా అని చూస్తున్నాం. కరెక్ట్ గా టైంకి వచ్చేసావు. నీ లైసెన్స్ ఏది, దీని ఆర్సీ బుక్ ఏది, చాసిస్ నెంబర్ ఏది, ఇలా చాలా ఉంటాయమ్మా. గుర్రానికి చాసిస్ నెంబర్ అడుగుతున్నారే, మీరు మనుషులా అని అడుగుతున్నాను ఈ రోజునే. చట్టాన్ని ఎదిరించేవారు లేరనుకున్నారా? నేనున్నాను. ఈ గుర్రంతోనే వెళ్తాను, మిమ్మల్ని ఎదిరిస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? చట్టాన్ని ఎదిరించేవాడు. నాకు ఈ గుర్రం ఉంది, గుర్రాలకి నేనున్నాను. కారణ జన్ముళ్ళా ఉన్నాడు. అతన్ని నేను కలవాలి. వద్దు బామ్మ, వాడంత మంచివాడు కాదు, నాకు బాగా తెలుసు. తెలుసా? అయితే అయితే అతను నాకు కావాలి. బామ్మ ఐ వాంట్ దట్ క్యూట్ లిటిల్ హాట్ బాయ్. ప్లీజ్ ప్లీజ్. రేయ్, ఆ రేడియో కట్టే, లేనిపోని ఫీలింగ్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ. మీరేంటండి మళ్ళీ వచ్చారు? నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదా. అయ్యో అలా అనకండి, మీరు మా ఇంటికి డిన్నర్కి రావాలండి. ఈసారి ఫుడ్ లో విషయం పెట్టి చంపేస్తారా? అయ్యో మళ్ళీ అంటే రౌడీలతో మీకు ఫైటింగ్ వర్కౌట్ అవ్వలేదు కదా పాపం. ప్లీజ్ ఆ విషయం మర్చిపోండి. నిన్న మిమ్మల్ని గుర్రం మీద చూసి కంటిన్యూ. నిన్న మీరు ఆ గుర్రం మీద రావడం, ట్రాఫిక్ పోలీసుతో గొడవ పడ్డం చూసి వర్కౌట్ అయింది. ఆ? అదే అర్థమైంది. మీ ఇంటికి డిన్నర్ కి రావాలి అంతేగా?